శ్రీ గణేశ శారద దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ నెల అంటే మార్గశీర్ష మాసం కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది? ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా నవమ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం చాలా యోగదాయకంగా ఉంది. ఆర్థిక అనుకూలతలు చాలా వరకు కూడా ఉంటాయి. 6వ స్థానంలోనే శనైశ్చరుడు ఉండటం కూడా చాలా మంచిది, బాగుంది. ధనధాన్య సమృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు ఫలించే సమయం. 7వ స్థానంలో రాహువు, కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. 1వ స్థానంలో కేతువు, ఆర్థిక ఆరోగ్యాల పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇక కన్యారాశి వారికి మొత్తానికి గ్రహ సంచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఈ మార్గశీర్ష మాసం కుజుడు, గురువు, శుక్రుడు, శని 4 గ్రహాలు కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. డిసెంబర్ నెల 15వ తేదీ వరకు రవి కూడా శుభంగానే ఉన్నాడు. అంటే విశేషమైనటువంటి యోగాదులను రవి ఇవ్వబోతూ ఉన్నాడు 3వ స్థానంలో బుధుడితో కలిసి. కాబట్టి గ్రహబలం డిసెంబర్ నెలలో కన్యారాశి వారికి అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీ రంగాల్లో మీకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఏ పని చేపట్టినా విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఏదైనా క్లిష్ట సమస్యలు ఏర్పడుతూ ఉంటే ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. బంధువర్గంతో ముఖ్య విషయాలను కూడా చర్చిస్తారు. నిరుద్యోగులకు ఈ డిసెంబర్ నెలలో ఖచ్చితంగా ఉద్యోగ యోగం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. మీ ముందు చూపుతో విద్యార్థులు కీర్తి ప్రతిష్టలతో పాటు ప్రశంసలు కూడా పొందుతారు. ఒక శుభవార్త డిసెంబర్ నెలలో 15వ నుంచి 26వ తేదీ లోపల వచ్చే శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది. కుటుంబ వాతావరణం అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకటే ఏంటంటే అనారోగ్య సూచన కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మిగతా విషయాల్లో అంత అనుకూలంగానే ఉంటుంది. వివాహాది శుభకార్యక్రమాలు కూడా ఈ మాసంలో సిద్ధి కలిగించే విధంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా సమస్యలు తీరుతాయి. రాజకీయ వర్గాలకు కూడా నూతన పదవీయోగ ప్రాప్తి. ముఖ్యమైనటువంటి విషయాల యందు సలహాలు, సూచనలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. నూతన వస్తు వాహనాది సామగ్రిని కూడా ఈ మాసంలో ఏర్పరచుకుంటారు. కీలక వ్యవహారముల యందు విజయప్రాప్తి మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాన్ని నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అందువల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కన్యారాశి వారు డిసెంబర్ నెలలో కొంత జాగ్రత్తలు తీసుకుంటే మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలంగానే
ఉంది. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేటువంటిది కూడా బాగా ఉంటుంది. కుటుంబంలో అందరూ కలిసి శుభకార్యక్రమములను పూర్తి చేస్తారు. అంటే కన్యారాశి వారికి దాదాపుగా డిసెంబర్ నెలలో అదృష్టయోగం అనేది 65% ఉంది. ఇంకా మంచి పనులు చేయటం ద్వారా 4 శుక్రవారాలు దుర్గాదేవి దర్శనం, 4 సోమవారాలు శివాభిషేకము, 4 గురువారాలు దత్తాత్రేయ ప్రీతి కోసము గోక్షేత్రంలో గోవులకు గడ్డి పెట్టడం లాంటి పనులు చేస్తే మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు మీరు పొందగలుగుతారు. అలాగే కన్యారాశి వారు సంకష్టార చతుర్థి రోజున వినాయక దర్శనం చేసుకొని వినాయకుడికి కుడుములు సమర్పించటం వల్ల కూడా ఆటంకాల నుంచి దూరం అవుతారు. ఇక కన్యారాశి వారు ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకుంటే వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి విశేషాలను కూడా చెప్పడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.